ప్రభాస్ హనురాపుడి దర్శకత్వంలో ఒక కొత్త చిత్రం ప్రకటించిన విషయం మనకి తెలిసిందే. ఇక ఇటీవలనే దీనికి సంబంధించిన పూజా కార్యక్రమం ఇట్లా పూర్తి చేసుకున్నారంట. ఇక మళ్ళీ తొందరలోనే షూటింగ్ ఇట్లా ప్రారంభం కానున్నదంట. అయితే తాత్కాలికంగా ఈ చిత్ర టైటిల్ అయితే ఇక ఏమని పెట్టిరంటే ఫౌజీ అని నిర్ణయించినట్లు సమాచారం. మళ్ళీ ఈ చిత్రం కథాంశం గిట్లా ఇక మనకి స్వాతంత్రం రాకముందుకు ఇక 1940లో జరిగిన ఒక పీరియాడ్ ఇక యుద్ధ కథ లెక్క మన ప్రేక్షకుల్ని అలరించబోతున్నదంట. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవలనంటే మన నార్త్ బ్యూటీ ఇమాన్వి ప్రధాన పాత్రలో కనిపించబోతున్నదంట. మళ్ళీ ఇప్పుడు ఇప్పటికే ఈమెకి సంబంధించిన ఫోటోలు వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి అనుకోండి. అంతేకాకుండా మరో వార్త ప్రకారం ఇంకొక హీరోయిన్ గిట్లా ఈ సినిమాలో కనిపించబోతున్నారనే ముందుకెళ్ళి వినబడుతున్న టాకు. ఇక గామనే పాకిస్తాను నటి అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. ఇక చిత్రం గిట్లా ఎటువంటి అధికార ప్రకటన అయితే ఇయ్యలేదు, క్లారిటీ లేదు. కానీ ఇక ఆమె ఎవరో కాదు, పాకిస్తాన్ నటి సజల్ అలీ ఈ సినిమాలో కనిపించబోతున్నట్లనే బాలీవుడ్ మీడియాల ఈ వార్తలు చక్కర్లు ఓడుతున్నాయంట. మళ్ళీ ఈమె 2027లోనే శ్రీదేవికి కూతురు లెక్క మామ్ అనే సినిమాలో నటించిందంట. మళ్ళీ ఇప్పుడు ఈమె రీఎంట్రీ మీదగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మస్తుగా చర్చ జరుగుతున్నదంట. ఇక ఖచ్చితంగా ఇక దీని మీద ఎటువంటి క్లారిటీ అయితే ఇయ్యలేదు. కానీ ప్రజలలో ఇట్లా మస్తు ఆసక్తి అయితే నెలకొన్నది. ఇక ఇంకో డౌట్ ఏందనంటే ఈ సినిమా లాంచ్ కార్యక్రమానికి ఈమె అయితే పాల్గొనలేదు. ఎవరు సజలాలి. ఇక గింతకి ఈమె పాల్గొనలేదు కాబట్టి ఇక ఈ పుకార్లు అనేవి మరింత బలానికి చేకూర్చినాయి. ఎందుకని చెప్తే ఇక అసలు ఈమె సినిమాలో ఉన్నట్లా లేనట్లా అనే డౌట్లు అయితే రేకెత్తుతున్నాయి, ఎక్కువైనాయి అని చెప్పుకోవాలి. ఇక మొత్తం మీద ఒకవేళ ఉంటే గినక ఆమెకి దగ్గ పాత్రని అనురాపుడి డిజైన్ చేస్తారు అని అంటున్నాడు. ఇక అంతేకాకుండా ఇక మొత్తం మీద గిదే నిజమైతే సజల్ అలీ నటనతో పాటుగా ఆమె రీఎంట్రీకి ఇది పక్కా మంచి సినిమా, ముఖ్యమైన సినిమా కాబోతున్నదని అర్థమవుతున్నది. అంతేకాదు ఈ సినిమా 350 కోట్ల భారీ బడ్జెట్ తోని నిర్మించబోతున్నట్లయితే టాక్ వినబడుతున్నది. ఇక ఇంతకీ ముచ్చటంతా అయిన తర్వాత నిజంగానే సజల్ అలీ ఈ సినిమాలో ఉంటే ఎట్లా ఉంటుందంటారు? మంచిగా ఉంటుందంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా వాడు గంట ఉంటుంది, అది కూడా నొక్కురి. మళ్ళీ వస్తా.